నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ హాజరు. ఆకట్టుకున్న విన్యాసాలు. మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్లో అనూహ్య స్పందన. వారం రోజుల్లోనే 11 లక్షల మంది మహిళల ఉచిత ప్రయాణం. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. హైదరాబాద్లో తనిఖీల్లో 46 కిలోలు స్వాధీనం. 4 అరెస్ట్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దర్యాప్తు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం నేడే ప్రారంభం. సూరత్ డైమండ్ బోర్స్ భవనాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యకలాపాల దర్యాప్తులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఆ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 వాంటెడ్ జాబితాలో చేర్చింది. జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్లోని మల్లేపల్లికి చెందిన అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజానగర్కి చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ని వాంటెడ్ జాబితాలోకి చేర్చింది. ఆ 3 గురించి సమాచారం తెలిసిన వారు 9497715294 వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్రం గత సెప్టెంబర్లో పిఎఫ్ఐపై నిషేధం విధించింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సుమారు 100 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. అంతకుముందే పిఎఫ్ఐ కార్యకలాపాలపై నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఇప్పట్లో పూర్తవడం కష్టమేనని ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి మరో 2 నెలల పాటు ప్రవాహం ఉండనుండగా తర్వాత మిగిలేది 3-4 నెలలేనని అంచనా వేస్తున్నారు. పునరుద్ధరణ పనులపై ఎల్ఎన్టీ తమ బాధ్యత కాదని తేల్చేయడంతో ఈ సమయంలో పనులు పూర్తి కావని భావిస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే నీళ్లు నిల్వ చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనుల పూర్తిపై సందిగ్ధత నెలకొంది. పూర్తి చేయకుండా నీటిని నిల్వ చేసే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశముందన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలు నీటిపారుదల శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయినా తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను గుత్తేదారు సంస్థ పూర్తి చేయని నేపథ్యంలో పనులను మీరే చేయాలంటూ ఎల్ఎన్టీ సంస్థకు మళ్లీ లేఖ రాయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ స్పందించకపోతే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామంటున్నారు. కాఫర్ డ్యాం నిర్మించి నీటిని మళ్లించి 7వ బ్లాక్ను పూర్తిగా వేరు చేస్తే కాని అసలేమి జరిగిందో తెలియదు. ఇది తెలిస్తేనే పునరుద్ధరణపై ఏం చేయాలన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇది జరగాలంటే నీటిని మళ్లించేలా ముందుగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తవ్వాలి. మరో 2 నెలల పాటు మేడిగడ్డ వద్ద కొంత ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత 3-4 నెలలు మాత్రమే సమయం మిగులుతుంది. ఇంత తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి కారణం తెలుసుకొని పునరుద్ధరణ పనిని పూర్తి చేయడం కష్టమే. ఇది చేయకుండా నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, రక్షణ లేకుండా గేట్లు ఎత్తి నీటిని వదిలినా ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికీ హెచ్చరించింది. దెబ్బతిన్న పియర్స్ కు సంబంధించిన 4-5 గేట్లు ఆపరేట్ చేయకుండా మిగిలినవి చేస్తే భారీ వరద వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్పలేమని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు భావిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ ఎల్ఎన్టీ బాధ్యత తీసుకోకుంటే ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. అవసరమైతే బ్యారేజీ పునరుద్ధరణను మరో సంస్థకు అప్పగించైనా పూర్తి చేయాలని, లేదంటే పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విచారణే పనికి పనే అన్న పంధాలో ముందుకెళ్తుందా, మరేదైనా పద్ధతిని ఎంచుకుంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బ్యారేజీలో ఉన్న నీటిని ఖాళీ చేయడం వల్ల యాసంగిలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి వస్తుందని, వచ్చే ఖరీఫ్లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శాసనసభ లాబీల్లో పలువురు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కొత్తగా ఎన్నికైన 57 మంది శాసనసభ్యులకు సామాజిక మాధ్యమాల్లో ఎలా పాపులర్ కావాలో శిక్షణ ఇస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొక్కేస్తున్నారని వాపోయారు. మల్లారెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సూపర్ స్టార్ అని సంబోధించారు. అదే సమయంలో అక్కడికొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని పరిచయం చేసిన కేటీఆర్ మల్లారెడ్డి నుంచి చాలా నేర్చుకోవాలని సూచించగా సామాజిక మాధ్యమాల్లో ఎలా పాపులర్ కావాలో కొత్త శాసనసభ్యులందరికీ శిక్షణ ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు. స్పందించిన జైవీర్ రెడ్డి మల్లారెడ్డి వద్దకు వెళ్తే పాలు పూలు అమ్మినట్లు తమను అమ్మేస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు పుణ్యక్షేత్రాలకు పర్యటనలకు మొగ్గు చూపుతున్నారు. వారం రోజుల్లో వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలోని బస్సుల్లో 11 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 9 డిపోలలో బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వారాంతాల్లో అయితే ఈ రద్దీ మరింతగా ఉంటోంది. హనుమకొండ నుంచి వేములవాడ, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత వారం రోజులుగా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలకు ఇప్పుడు కండక్టర్లు 0 టికెట్లు ఇస్తున్నారు. టికెట్లపై ఛార్జీ 0 అని చూపించినా ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లో నమోదవుతుంది. ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పటి వరకు 11 లక్షల మంది మహిళలు ప్రయాణించారని, జాతరలకు వెళ్లే భక్తులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని వరంగల్ రీజనల్ మేనేజర్ తెలిపారు. అంటే టోటల్ ప్యాసింజర్స్లో 60% ఈ ఫ్రీ స్కీమ్ని అవైల్ చేసుకుంటూ ప్రయాణం చేశారు. 0 టికెట్ అంటే దాని మీద వాళ్ళు యాక్చువల్గా పే చేయాల్సిన ఛార్జ్ ఎంత వస్తుంది, దాని కింద 0 అని వస్తుంది. సో దానివల్ల మాకు అంటే ఎంత ఛార్జ్ పే చేయాలి, దానివల్ల కార్పొరేషన్కి రావాల్సిన ఇన్కమ్ ఏంటి అనేది తెలుస్తుంది. ప్రతిరోజు అట్లా మా సాఫ్ట్వేర్ ద్వారా టోటల్ అమౌంట్ మాకు రావాల్సింది ఏంటి అనేది మాకు తెలుస్తుంది. సో మేము గవర్నమెంట్కి అవి సబ్మిట్ చేస్తే రీయింబర్స్మెంట్కి ఉపయోగంగా ఉంటుంది. ఈ మహిళా ప్రయాణికులు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా ప్రూఫ్స్ చూపించాలి. అది ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు. సో రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్స్ చూపిస్తే దాని బేసిస్ మీద 0 టికెట్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ మహాలక్ష్మి పథకాన్ని మహిళలందరూ చాలా ఆదరిస్తున్నారు, చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరగానే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఎంతో ప్రయోజనకరమని మహిళలు అంటున్నారు. తమలాంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు బస్ పాస్ కోసం ఆన్లైన్ సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుని రోజుల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో బస్ పాస్ తీసుకొని లైన్లో కొద్ది మేము నిల్చునేది, కానీ ఇప్పుడు ఆ సమస్య ఏం లేదు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పట్లో బస్ పాస్ కోసం లైన్లో చాలా నిల్చొని ఆన్లైన్ పోయి సెంటర్కి పోయి అప్లికేషన్ చేసేది, కానీ ఇటువంటి టికెట్ వస్తుందని అస్సలు అనుకోలే. థ్యాంక్ యూ రేవంత్ అన్న. వచ్చింది కదా ఫ్రీ అనేసరికి ఇక అందరూ వచ్చి వెళ్తున్నారు. ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ పెంచితే అందరు జనాలు కూడా ఫ్రీగా వెళ్తారు. రేవంత్ రెడ్డి పెట్టింది బాగుంది. 0 టికెట్ ఇచ్చారండి. ఎక్కడి వరకైనా 0 టికెట్ అన్నారు కదా, అదే ప్రకారంగా మాకు 0 టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్లో ముఖ్య ప్రణాళిక కార్యాలయ అధికారి వెంకటరమణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల కంటే సొంత వ్యాపకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. 4 రోజుల వ్యవధిలోనే ప్రజావానికి ఒకసారి, జిల్లా పరిషత్ సమావేశాలకు కేవలం 2 పర్యాయాలు హాజరయ్యారంటే విధులపై ఆయనకున్న నిబద్ధత ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. అతని వ్యవహార శైలిని గమనించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ షోకాజ్ నోటీస్ జారీ చేయగా ప్రస్తుత కలెక్టర్ రాహుల్ రాజ్ పలుమార్లు పనితీరు మార్చుకోవాలని మందలించారు. అయినా సదరు అధికారిలో మార్పు కనిపించడం లేదు. లక్షల్లో వేతనం తీసుకునే అధికారి రోజుల తరబడి విధులకు ఎగనామం పెడుతోంటే చర్యలు తీసుకుని ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. प्लेटफॉर्म के संचालन और आत्मनिर्भरता का समर्थन करने की हमारी ऊर्जा परिणाम है।
भारतीय वायुसेना ने हमेशा स्वदेशी रक्षा उत्पादन शक्ति के विकास और क्षमताओं को प्रोत्साहित किया है और अब भारतीय वायुसेना की यह भव्य टीम अपनी अगली आकृति से आत्मनिर्भरता का उल्लेख करते हुए हवा में मिलेगी अक्षर आई का निर्माण कर आपके सामने से गुजरेगी। And this I sound for you and me on motherland and for the indigenously built helicopters. Coming in power and stand up with India formation. Continuing with the introduction, the pilot in command of Director is the Flight Commander of the team, Wing Commander Shankar. His co-pilot today is Wing Commander Janpriya. The captain of Sarang 3 is Wing Commander Chandan Patnaik. Today the co-pilot with him is Squadron Leader Avinash. Squadron Leader Karan Prabhakar is in command of Sarang of the team, Wing Commander Sridhar. His co-pilot today is Wing Commander Janpriya. The captain of Sarang 3 is Wing Commander Chandan Patnaik. Today the co-pilot with him is Squadron Leader Avinash. Squadron Leader Karan Prabhakar is in command of Sarang 4 with his co-pilot Wing Commander Thakur Vikas Raj Singh. And our number 5 is being flown by Squadron Leader Akash with his co-pilot Squadron Leader Akshay. గంజాయి విక్రయాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తున్న 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 46 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. చల్లపల్లి పారిశ్రామిక వాడలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 4 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో కారు బీభత్సం సృష్టించింది. విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. పార్క్ హైత్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చంద్రకళ ఈరోజు ఉదయం విధులకు వెళ్తుండగా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వద్ద ప్రమాదం జరిగింది. మృతి చెందిన చంద్రకళ వనస్థలిపురానికి చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో పెట్ ఎక్స్పో నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు పెట్ ఎక్స్పో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో శునకాలు, పిల్లులు, పలు జాతులకు చెందిన విభిన్న రకాల జంతువులు అందుబాటులో ఉంటాయన్నారు. దేశీయ మార్కెట్లో పెంపుడు జంతువుల వ్యాపారం 10,000 కోట్ల రూపాయల విలువకు చేరుకుందని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ హెడ్ శ్రీకాంత్ తెలిపారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులపై మక్కువ పెరిగిందని, దాదాపు 2 కోట్ల పెంపుడు శునకాలను ప్రజలు పెంచుకుంటున్నారన్నారు. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్ వ్యాపారం పుంజుకుందన్నారు.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 30 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా 4 రోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవి వ్రత పర్వం, మార్గళి, పాశురాల పఠనం చేస్తారు. తొలి రోజు అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ పాశురాల పఠనం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్కూటీపై వచ్చిన 3 గుర్తు తెలియని దుండగులు లారీ ఆపి కత్తితో బెదిరించి 3,05,000 నగదు ఎత్తుకెళ్లారు. మరోవైపు అర్ధరాత్రి వనపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న వాహనాన్ని గొల్లూరు ఎక్స్ రోడ్ వద్ద అడ్డగించి బెదిరింపులకు గురిచేశారు. లారీ డ్రైవర్ రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో విజయవంతంగా కొనసాగుతోంది. బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొనుగోలుదారుల వాహనాల ఫీచర్ల గురించి తెలుసుకుని వారి స్తోమతకు తగ్గట్లుగా కార్లు, బైకులపై ఆసక్తి కనబరుస్తున్నారు. వాహనాల కొనుగోలుదారులకు కంపెనీ ప్రతినిధులు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయని వినియోగదారులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శనను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ఈనాడు నిర్వాహకులను అభినందిస్తున్నారు. షోరూమ్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి నచ్చిన కార్లు తీసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఇట్లా పెట్టడం వల్ల అందరికీ పబ్లిక్ కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ఈనాడు గ్రూప్, ఈనాడు పేపర్. ఎస్ సార్, ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కండక్ట్ ఎనీ ఈవెంట్ అండ్ పూలింగ్ అప్ ఆల్ ది ఫర్మ్స్ టుగెదర్. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ and it encourages customers to choose their vehicles, compare price and all those things at one place. అన్ని వెహికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కస్టమర్స్కి చాలా ఈజీగా ఉంది. ప్రతి షోరూమ్ తిరిగి ప్రతి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉండేటువంటిది ఒకే దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి కస్టమర్లకు చాలా ఈజీగా ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈనాడు ఈటీవీ వారు నిర్వహించిన ఆటో ఎక్స్పో మాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. వివిధ రకాల కంపెనీల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచటం, వాటి గురించి ఆ కంపెనీ ప్రతినిధులు కూడా చక్కగా వివరిస్తున్నారు. ముఖ్యంగా మాకు నచ్చిన ఏంటంటే పర్యావరణానికి హితమైన ఈవీ వెహికల్స్ కూడా, ఎలక్ట్రానిక్ వెహికల్స్ రానున్న తరమంతా కూడా ఈ పెట్రోల్, డీజిల్ బదులు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మనల్ని ఈవీ వెహికల్కి ప్రోత్సాహం, సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగింది. మాకు చాలా కన్నుల పండుగ ఉంది. ఈ 2 రోజులు కూడా వరంగల్ నగరానికి ఒక కొత్త శోభ వచ్చింది అంటంలో సందేహం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్న సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎస్డిబి భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సూరత్ విమానాశ్రయంలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన టెర్మినల్ భవనాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సూరత్లో నేడు సూరత్ డైమండ్ బోర్డ్స్ను ప్రారంభించనున్నట్టు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ భవనం వజ్రాల పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని పేర్కొన్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, సేఫ్ వాల్ట్ సౌకర్యం బోర్డ్స్లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయని ప్రధాని వివరించారు. గుజరాత్లోని డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ డిఆర్ఈఎం సిటీలో భాగంగా ఎస్డిఎం భవనాన్ని 67 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేలా 35.54 ఎకరాల్లో 15 అంతస్తుల భవనాలతో ఈ సముదాయం నిర్మించారు. నిర్మాణానికి ముందే ఇందులో అన్ని కార్యాలయాలను పలు డైమండ్ కంపెనీలు కొనుగోలు చేశాయని ఎస్డిబి తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్న ఈ భవనం సూరత్ నగరానికి సమీపంలోని కాజోద్ గ్రామంలో ఉంది. కిరాణా దుకాణం, బేకరీ, కిల్లీ కొట్టు యజమానుల కోసం చోటు యాప్ అందుబాటులోకి వచ్చిందని, వర్తకులు సైతం దీన్ని వినియోగించుకోవచ్చని టీ హబ్ సీఈఓ శ్రీనివాస్ మహంకాళి తెలిపారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన రవి, వంశీ సంయుక్తంగా చోటు అప్లికేషన్ రూపొందించి పలు మార్పులు చేర్పులు చేసిన అనంతరం వర్తకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
బడా ఈ కామర్స్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని చిన్న చిన్న వ్యాపార సంస్థల కోసం చోటు అప్లికేషన్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ వినియోగదారులు దుకాణం వరకు వచ్చే అవసరం లేకుండా చోటు అప్లికేషన్ ద్వారా కావలసిన వస్తువులను ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ చేసుకునే విధంగా ఇందులో ఏర్పాట్లు చేసినట్లు చోటు అప్లికేషన్ రూపకర్తలు వంశీ తెలిపారు. ఆల్మోస్ట్ ఇండియాలో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 130 మిలియన్ చిన్న షాప్స్ ఉన్నాయి. 1.3 crore షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్కి వీళ్ళు ఆన్లైన్ చేసే ఫెసిలిటీ, సో కంబైనింగ్ డిజిటల్ కామర్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ వాళ్ళ ఈ చిన్న షాప్ కీపర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాట్ జస్ట్ షాప్ కీపర్స్ బట్ ఎనీబడి. సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏదో తయారు చేస్తున్నారు, వాళ్ళ కస్టమర్స్కి ఎట్లా వాళ్ళకి యాక్సెస్ ఎట్లా చేయాలంటే దిస్ యాప్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ యూస్ఫుల్. రన్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ నినాదంతో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ 3వ ఎడిషన్ ఉత్సాహంగా సాగింది. 5K, 10K రన్లతో సుమారు 4,000 మంది ఇందులో పాల్గొన్నారు. 14 ఏళ్ల నుంచి 39, 40 నుంచి 59, 60 పైబడిన వారిగా కేటగిరీలకు రన్లను నిర్వహించారు. విజేతలకు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CEO ప్రదీప్ పానికర్ పతకాలు, బహుమతులతో సత్కరించారు.